నమస్తే. అమీర్పేట్ మెట్రో స్టేషన్ని కూల్చడానికి ఎవడు ఎంత తిన్నాడన్నదే ఇక్కడ పాయింట్. మొన్న కూడా ఒక వీడియో చేయడం జరిగింది. గ్రౌండ్కి వెళ్ళినాం, అక్కడికి వెళ్ళి సెట్ బ్యాక్ ఎంతున్నది, పిల్లర్కి జరిగే నష్టం ఏమైనా జరిగే అవకాశం ఉందా, ఏ రకంగా జిహెచ్ఎంసీ అధికారులు పర్మిషన్ ఇచ్చారు. పిల్లర్ నెంబర్ 1061 దగ్గర మెట్రో స్టేషన్ ఉన్న ప్రాంతంలో దాదాపు లక్షలాది మంది ప్రతిరోజు ప్రయాణం చేసే ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఈ విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న దాని విషయంలో మనము మొన్న ఒక వీడియో చేయడం జరిగింది. దాదాపు ఒక 3 లక్షలకు పైన జనం దాన్ని చూశారు. సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయింది. జిహెచ్ఎంసీ ఆఫీసర్లతో నేను పదే పదే మాట్లాడుతున్నా, మెట్రో ఆఫీసర్లతో కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. మళ్ళీ నేను ఆ వీడియో చేసిన తర్వాత జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్కి సంబంధించిన హైయర్ అఫీషియల్స్తో మాట్లాడితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే 2023లో జిహెచ్ఎంసీ ఇచ్చిన పర్మిషన్ ఎక్స్పైర్ అయింది. మళ్ళీ ఆయనకు మేము నోటీస్ ఇస్తాం, ఆయన మళ్ళీ అప్లై చేసుకుంటే మళ్ళీ పర్మిషన్ ఇస్తాం అంటున్నారు. ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టుకోవడానికి లేకపోతే ఏదైనా ఒక బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చి ఆ పర్మిషన్ ఎక్స్పైర్ అయితే మళ్ళీ అప్లై చేసుకునేదాకా మీరు ఇల్లు కట్టనిస్తారా? అంటే అప్లై చేసుకోకపోయినా ఇల్లు కట్టనిస్తారా? లేదు, ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవాల్సిందే, చేసుకునేదాకా కట్టడానికి వీల్లేదు అంటారా? లేదు, కట్టుకోవడానికి అవకాశం ఇస్తారా? విషయం ఏంటంటే మన దగ్గర క్లియర్ ఎవిడెన్స్ ఉన్నది. 2023లో ఈ ఎంపీఎం, ఈ మాల్పాని ఎవరైతే ఉన్నారో, వాసవి మాల్పాని అనే బిల్డింగ్ అక్కడ కడుతున్నారో, ఆ ఎక్స్టెన్షన్కి సంబంధించిన పర్మిషన్ ఎక్స్పైర్ అయిపోయింది 2023లో. ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద కన్స్ట్రక్షన్ జరపాలంటే జిహెచ్ఎంసీ ఏం చేస్తుందంటే టైం డ్యూరేషన్ ఇస్తుంది. టైం పీరియడ్లో ఈ పీరియడ్లో మీరు కంప్లీట్ చేసేయాలి అని ఒక కాపీ ఇస్తుంది, ఒక పర్మిషన్ ఇస్తుంది. వీళ్ళు 2019 ఐ థింక్ అప్పుడు వీళ్ళు బిఫోర్ అప్లై చేసుకున్నారు. 2019 నుంచి వీళ్ళకి పర్మిషన్ వచ్చింది. 2023 లోపుగా మీరు కంప్లీట్ చేసుకోవాలి ఈ బిల్డింగ్ అని చాలా క్లియర్గా జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. ఈ పర్మిషన్ కూడా ఎట్లా ఇచ్చారు అన్నది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఈ సెట్ బ్యాక్ విషయంలో బేసిక్గా ఇప్పుడు మెట్రో పిల్లర్లు ఉన్న దగ్గర ప్రతి దగ్గర ప్రైవేట్ ల్యాండ్ అని తవ్వుకుంటూ వెళ్ళిపోతే, బిల్డింగ్లు కట్టుకుంటూ వెళ్ళిపోతే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం కాదా? నేను ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మెట్రో ఆఫీసర్లు నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ మెట్రోలో కీలకంగా పనిచేసిన ఒక ఆఫీసర్ ఏం చెప్తుందంటే, మేము ఐఐటి ఇంజనీర్లను కూడా తీసుకొచ్చి మరి ఆ రాఫ్ట్ వేయించినామని చెప్తున్నారు. అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? వేరే ఎవరైనా ఈ పని చేస్తే మీరు పర్మిషన్ ఇస్తారా? లేదు సెట్ బ్యాక్ చేసుకోవాల్సిందే, మీరు వెనక్కి వెళ్ళి కట్టుకోండి అని చెప్తారు కదా మీరు. అందుకే నేను అంటున్నా, ఈ పర్మిషన్స్ ఇవ్వడంలో ఎవడు ఎంత తిన్నాడు అన్నది ఇక్కడ తేలాల్సిన అంశం ఒకటి. ఇంకొకటి వినబడుతుంది ఏంటంటే, 3-4 సంవత్సరాల క్రితం ఆ ప్లేస్లో దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అన్న బోర్డు ఉండేనట. మరి ఇప్పుడు అమీర్పేట్ ఎంఆర్ఓ సమాధానం చెప్పాలి. గతంలో ఉన్నాయన ఇప్పుడున్నాడా? లేదు, గతంలో ఉన్నాయన సమాధానం చెప్పాలి, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆఫీసు సమాధానం చెప్పాలి. అసలు పర్మిషన్ ఎట్లొచ్చింది? జిహెచ్ఎంసీ పర్మిషన్ ఎట్లా ఇచ్చింది? మీరు ఒకసారి చూడండి, క్లియర్గా ఈ పిక్చర్లో మీకు అర్థమవుద్ది. విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరో చెప్తున్నారు, లేదు అక్కడ మొత్తం బ్లూ షీట్స్ కట్టేసిరట. బ్లూ షీట్స్ కట్టేసి కన్స్ట్రక్షన్ అసలు యుద్ధ ప్రాతిపదికన నడుస్తుందట. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన త్వరగా కంప్లీట్ చేసేయాలి, మళ్ళీ ఎక్కడో చెవడు అడ్డుకుంటాడో అని. ఇది మనం ఇక్కడ నిలబడి వీడియో చేయడం జరిగింది. యువతల సైడ్ నుంచి ఈ వ్యూ ఇది. ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఇది మెట్రో పిల్లర్ 1061. దీనిపైనే మనకి పంజాగుట్ట నుంచి అండ్ దిల్సుఖ్ నగర్ పంజాగుట్ట ఇట్ల నుంచి వచ్చే ట్రైన్ దీని మీద నుంచే పోతుంది. ఇదే పిల్లర్ నుంచి ట్రాక్ ఉంది. ఇది స్టేషన్కి ఎక్కే మెట్లు ఇవి. ఇక్కడ నుంచి నిలబడి నేను వీడియో చేసిన. అవతల సైడ్ నుంచి వ్యూ ఇది. మీరు చూడండి ఎంత డిస్టెన్స్ ఉంది ఇది పిల్లర్కి. ఈ ఐఐటి వీళ్ళందరూ వచ్చాట. ఇప్పుడు ఈ రాఫ్ట్ వేసిరట. ఈ రాఫ్ట్ వేసిరు కదా, ఏం కాదట. ఇప్పుడు మేడిగడ్డ లాంటి ప్రాజెక్టు వాళ్ళు లక్షల కోట్లు, వేల కోట్లు పెట్టి కట్టి ఇప్పుడు అది కూలిపోద్దని అనుకోరు కదా. అట్లాంటి ప్రాజెక్ట్సే ఇదైనప్పుడు అక్కడ అది పోయినా ప్రజల ప్రాణాలకు వెళ్ళేది. అది నదీ గర్భంలో కాబట్టి కొట్టకపోతుంది, పైసలు పోతాయేమో. కానీ ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం కదా. ఇంత రిస్క్ ఎందుకు తీసుకోవాలి అన్నదే ఇక్కడ పాయింట్. ఐఐటి ఆఫీసర్లను తీసుకొచ్చి ఇప్పుడు ఎవరైనా ఈ పిల్లర్ దగ్గర తోవిరండి, ఇంకో పిల్లర్ దగ్గర ఇంకొక ప్రైవేట్ ల్యాండ్ ఉంటుంది, ఆయన కూడా తవ్వుతాడు. ఇచ్చేస్తారా పర్మిషన్ ఇట్లా? నేను జిహెచ్ఎంసీ అసలు ఆఫీసర్లకు కూడా క్లారిటీ లేదు. అసలు వాళ్ళకి ఏం సబ్జెక్ట్ ఉందో, ఏం పని చేస్తున్నారో కూడా ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు అర్థం కావట్లేదు. ఆయన ఏమన్నారు, నేను మొన్న మాట్లాడిన ఆఫీసరు,
నేను అమీర్పేట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి రిపోర్ట్ అడిగినా ఆయన రిపోర్ట్ ఇస్తాడు. ఆ రిపోర్ట్ ఇవ్వగానే నేను మీడియాకి చెప్తాను. ఇంతవరకు అతి లేదు. మరి మీకు టేప్ దొరుకుతలేదా, లేకపోతే కింది ఆఫీసరు ఇన్ఫర్మేషన్ ఇస్తలేడా, ఏం జరుగుతున్నది? చూడండి ఎంత డిస్టెన్స్ ఉన్నదో. ఈ డిస్టెన్స్లో వీళ్ళు ఈ మొత్తం ఈ కన్స్ట్రక్షన్ అంతా జరుగుతున్నది. దాదాపు ఒక 10-12 ఫ్లోర్లు ఇప్పుడు ఇది లేస్తుంది పైకి. చాలా దర్జాగా ఇప్పుడు ఇదంతా బ్లూ షీట్స్ పెట్టి పని కానిచ్చేస్తున్నాడట. మరి చెప్తున్నారు, మరి అక్కడికి పోతే తెలుస్తుంది. విషయం ఏంటంటే ఇక్కడ అసలు ఏం జరిగింది, మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు చూపించబోతున్నా. ఇది ఆ పర్మిషన్కి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్. ఇగో అప్లికెంట్ శ్రీ ఖాజం ఆల్ ఖాన్ అండ్ అదర్స్ జీపీఏ ఎంపీఎం హోటల్స్ లిమిటెడ్ అండ్ మహేశ్వరి మెగా వెంచర్స్ లిమిటెడ్. సో వీళ్ళు ఎవరో వీళ్ళు జీపే చేసుకున్నట్టున్నారు, వాళ్ళకి సంబంధించింది. సో ఇక్కడ మీరు చాలా క్లియర్గా చూస్తే ప్రిమిసెస్ నెంబర్ పలానా నెంబర్ 8-3-323/1 BCD-D1EFG. ఇదంతా కూడా ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడున్న పెద్ద బిల్డింగు, దాని పక్కన ఇప్పుడు కడుతున్నది, దాని వెనకాల శాంతా శ్రీరామ్కి సంబంధించిన ఇంకో కన్స్ట్రక్షన్, ఇదంతా కలిపి ఒకే పర్మిషన్ అనమాట. ఈ పర్మిషన్ ఎప్పుడు వచ్చిందే అంటే మీరు ఒకసారి ఇక్కడ గమనించండి. ఇగో కన్స్ట్రక్షన్ టు బి కమెన్స్డ్ బిఫోర్ 24/1/2019 అంటే 24/1/2019కి మీరు వర్క్ స్టార్ట్ చేసుకోండి అని జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ ఒక పర్మిషన్ ఇచ్చింది 2019. మళ్ళీ ఏం చెప్పింది, కన్స్ట్రక్షన్ టు బి కంప్లీటెడ్ బిఫోర్. ఎప్పట్లో కంప్లీట్ చేయాలి, 2019 జనవరి 24కి స్టార్ట్ అయిన వర్క్ 24/7/2023కి కంప్లీట్ అయిపోవాలి. అంటే ఆగస్టు 24, 2023 అంటే పోయిన సంవత్సరం ఆగస్టుకే పర్మిషన్ క్లోజ్. ఆ లోపుగా నువ్వు కట్టేసుకోవాలా. ఇప్పుడు నడుస్తున్నది వర్క్. సో ఇప్పుడు నడుస్తున్నది వర్క్. ఇప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు ఈ పర్మిషన్ ఉండగానే ఎక్స్పైర్ అవుతున్నప్పుడు 2023 ఆగస్టులో ఎక్స్పైర్ అవుతున్నది. అప్పుడు ఏం చేయాలా, జూలైలోనో జూన్లోనో మళ్ళీ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న పర్మిషన్ అయిపోతుంది, ఇది ఇంకా కంప్లీట్ కాలేదని అని రెన్యూ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ఆగస్టు కంప్లీట్ అయిపోతే ఆగస్టు 25 వచ్చేసింది అనుకోండి, మళ్ళీ మీరు కొత్తగా పాత ఛార్జీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కట్టుకొని మళ్ళీ మీరు కొత్త పర్మిషన్ తీసుకోవాలి. ఇంతవరకు అప్లై చేసింది లేదు, పర్మిషన్ తీసుకుంది లేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు. నేను నిన్న జిహెచ్ఎంసీ ఆఫీసర్తో మాట్లాడితే ఆయనే చెప్తున్నాడు. ఏమని, వాళ్ళు అప్లై చేసుకుంటారు, మేము నోటీస్ ఇస్తాం, నోటీస్ ఇస్తే వాళ్ళు అప్లై చేసుకుంటారు, అప్పుడు పర్మిషన్ ఇస్తామట. మరి అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు, ఈ జిహెచ్ఎంసీ ఆర్డర్ ఎందుకు, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఎందుకు, ఈ టౌన్ ప్లానింగ్ ఎందుకు? ఎవరి దాడు కట్టుకుంటాడు కదా పర్మిషన్ లేకుండా. పర్మిషన్ లేని బిల్డింగ్లకు అరే నువ్వు పర్మిషన్ లేకుండా కట్టుకుంటున్నావు, నీకు నోటీస్ ఇస్తున్నావు, వచ్చి అప్లై చేసుకొని చెప్పండి. కామన్ మ్యాన్కి ఇదే చెప్తారా? ఎంత ఘోరం. దీని మీద థరో ఎంక్వైరీ జరగాల. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆరోపణలు అనుమానాలే అక్కర్లేదు కదా. ఇదేమీ ఆషామాషి వ్యవహారం కాదు, ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం. చాలామంది కమెంట్స్ పెడుతున్నారు, ఏముంది అక్కడ రాఫ్ట్ వేసిరు కదా, ఏం కాదు కదా. ఏమన్నా అయితే ఎవడు దిక్కు? అక్కడ రాఫ్ట్ వేసిర్రు, సిమెంట్ వేసిర్రు, ఇంకోటి వేసిర్రు. అసలు అంత రిస్క్ తీసుకొని ఆ పిల్లర్కి పక్కనే అంత పెద్ద ఇది తీయాల్సిన అవసరం ఏమున్నది? అసలు ఈ పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? సెట్ బ్యాక్ ఎంత ఉన్నది? అరే ఇంత జరుగుతున్నది కదా, 3-4 రోజుల నుంచి ఈ వ్యవహారం నడుస్తున్నది కదా, మరి ఒక క్లారిటీ ఇవ్వచ్చు కదా. లేదు మేము ఇంజనీర్స్తో చాలా ఇదిగా చేసినాం, అసలు ఎలాంటి ఇబ్బంది లేదని ఒక మీడియా ముందు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయొచ్చు కదా. మీకు దీనికి సమాధానం చెప్పండి. ఫస్ట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు నిద్రపోతున్నారా? నిద్రపోతున్నారు మీరు, లేకపోతే తాగి పడుకోనని ఉండాలి మీరు. 2019లో వర్క్ స్టార్ట్ చేయమని మీరు పర్మిషన్ ఇచ్చారు, 23 ఆగస్టు కంప్లీట్ చేయమని చెప్పారు, కంప్లీట్ కాలే, పర్మిషన్ క్లోజ్ అయిపోయింది. మరి ఎట్లా కడుతున్నాడు? కట్టకూడదు కదా. వితౌట్ పర్మిషన్ ఆ బిల్డింగ్ వర్క్స్ నడుస్తున్నాయి. ఎవరైనా మాల్పాని అంటే ఎవరు? కేటీఆర్కు గతంలో ఇప్పుడు మీరు పంజాగుట్టలో నాగార్జున సర్కిల్ దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, ఇదే మాల్పానిది. అక్కడ కూడా శ్మశానాన్ని కబ్జా చేసిరు, సెట్ బ్యాక్ లేదు, నడి రోడ్డు మీద ఉంటుంది బిల్డింగ్. ఒక 100 వెహికల్స్ వస్తే ట్రాఫిక్ జామ్ అక్కడ. మరి ఎట్లా పర్మిషన్ ఇచ్చారో అర్థం కాదు. ఇంత పెద్ద దందా నడుస్తున్నది హైదరాబాద్లో. గవర్నమెంట్ మారింది, మరి మీరన్నా కనీసం చర్యలు తీసుకోవాలి కదా. దీనికి ఏం ఆన్సర్ చెప్తారు ఇప్పుడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు? అండ్ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే,
గతంలో ఒక 3-4 ఏళ్ల కింద ఇదే ప్లేస్లో దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఎంఆర్ఓ అమీర్పేట అని రాసి ఉందట, బోర్డు ఉండనట. ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ బోర్డు అప్పుడు ఎందుకు పెట్టిరు, ఎందుకు తీసేయాల్సి వచ్చింది? కోర్టులో ఏమైనా కేసు అయితే వాళ్ళు గెలిచిరా? దీనికంతటికి అధికారులు సమాధానం చెప్పాలి. ఎవరిని చంపడానికి, ఎవరి ప్రాణాలతో చెలగాటమాడడానికి ఇంత దారుణానికి ఒడిగడుతున్నారు? వితౌట్ పర్మిషన్ ఏ రకంగా మీరు పర్మిషన్ ఇచ్చారు? మీరు సెట్ బ్యాక్ అంటే మీ గురించి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు రోడ్డు ఉంటే రోడ్డుకి కొంచెం ముందుకు వచ్చి ఒక ఇంచు ముందుకు రాగానే సెట్ బ్యాక్ లేదని ఇల్లు కూలగొడతారు సామాన్య జనాన్ని. మరి అదెట్లా? మరి అక్కడ కనీసం అక్కడ ఏం ప్రజల ప్రాణాలకు కూడా ఇబ్బంది లేని విషయం కదా. ఇక్కడ ప్రజల ప్రాణాలకు ఇబ్బంది ఉన్న ఇది కదా. లక్షలాది మంది ప్రజలు మెట్రో గుండా ప్రయాణం చేస్తారు కదా. మీకు నిన్న ఈ వీడియోలు కూడా చూపించడం జరిగింది. మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళినాం. ఏవి వీడియోలు ఇవి? ఇది మెట్రో. ఇది పిల్లర్. ఎంత దూరం ఉందండి? ఇక్కడే పిల్లర్ ఇక్కడ దాకా వస్తుంది. ఆల్మోస్ట్ పిల్లర్ బేస్ ఎంతవరకు ఉంటుంది? కింది వరకు ఉంటుంది కదా. ఇక్కడే కడుతున్నాడు. ఇక్కడ దాకా ర్యాఫ్ట్ ఉన్నది. సో ఇప్పుడు ఇదంతా బ్లూ షీట్స్ వేసినాడు. బ్లూ షీట్స్ వేసి వర్క్ నడుస్తుంది. మనల్ని ఎవడు బిక్తాడరా? పోయినసారి ప్రభుత్వం మనదే, ఈసారి ప్రభుత్వం మనదే. గాల్లే ఆఫీసర్లు ఏముంది, ఎంత ఇస్తే అంత తీసుకొని అవతల పడతారు. అడిగేటోడేవాడు. సో ఇది చాలా దారుణమైన విషయం. ఇమీడియట్గా కన్సర్న్డ్ మినిస్టర్ కానీ, కన్సర్న్డ్ మున్సిపల్ మినిస్టర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన చేతిలోనే ఉన్నది. గతంలో కేటీఆర్తో చేతులు కలిపి పర్మిషన్స్ తెచ్చుకున్నారు. పర్మిషన్ ఎక్స్పైర్ అయిపోయింది, అయినా నడుస్తున్నది. ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారి చేతిలో వ్యవహారం ఉన్నది. తేల్చండి ఏదో ఒకటి. కనీసం ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. మేము చెప్పేదే తప్పు అని అయితే మీరు చెప్పేది తప్పు అని మాకు చెప్పండి. మీరు అధికారులు ప్రెస్ ముందుకు వస్తారో ఇంకోటి వస్తారో మీరు చెప్పండి వచ్చి. లేదు మీకు అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం, ఎలాంటి ఇబ్బంది లేదు, మాది హామీ అని ప్రజలకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి. భవిష్యత్తులో కూడా ఏం జరగదు అని. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.